కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలామంది రీసెంట్‌గా చూసుకుంటే ఇన్‌స్టాగ్రామ్ గావచ్చు, యూట్యూబ్ గావచ్చు ప్రతి దాంట్లో గూడా ఒకటే ట్రెండింగ్ నా పేరే. కళ్యాణ్ పడాలని బ్యాట్ చేశాను ఇదని, అదని నాకు కళ్యాణ్ పడాలకి గొడవయిందని చాలామంది అంటే నాది చిన్న రికార్డ్ తీసుకెళ్ళి అంటే వేరే ప్యానెల్‌లో మాట్లాడడం. నేనని గాదు. సో, కళ్యాణ్‌కి వెళ్ళడానికి పిఠాపురం అతను ఎళ్ళాడు గదా! అతను మేము అంటే వేరే ప్యానెల్ 'ఫ్యాక్ట్స్ ఫర్ ఎవర్' అని ఉంటది. ఆ ప్యానెల్‌లో మాట్లాడడం జరిగింది. సో, దాన్ని ఒకరు ఎవరో తెలీదు మరి దాన్ని రికార్డ్ జేసి వేరే వేరే దాంట్లో బ్యాట్ చేయడం జరుగుతుంది. కానీ అక్కడ అసలు ఏం జరిగింది, ఏంటని తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకేనా. ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి వీడియోనైతే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇక టాపిక్‌లో వెళ్ళిపోతే కళ్యాణ్‌కి పడాల అంటే కళ్యాణ్‌కి నాకేం జరిగింది? సో, కళ్యాణ్ బ్రోని నేను ఆల్రెడీ 2 టైమ్స్, 3 టైమ్స్ కలిసాను. సో, ఫోర్త్ టైమ్ అనమాట వేరే అంటే వాళ్ళ టీమ్‌లో మెంబరొచ్చేసి అంటే కళ్యాణ్‌కి నాకు అంటే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసాడనమాట. యూట్యూబ్‌లో కాపీరైట్ స్ట్రైక్ ఎయడంతో నేను అంటే ఒక రియాక్షన్ వీడియో చేశాను. అంటే ఇంతలా సపోర్ట్ చేసినందుకు కళ్యాణ్ బ్రో మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా అన్నట్టు నాలో ఉన్న బాధ నేను చెప్పుకున్నాను. ఓకేనా. సో, చెప్పుకుంటే దానికి వేరే అతను వాళ్ళ టీమ్‌లో ఎవరో నాకు ఇన్‌స్టాలో మెసేజ్ చేసి బ్రో నువ్వెందుకు కళ్యాణ్ బ్యాట్ చేస్తున్నదంటే, మా ఇద్దరం అలా మాట్లాడిన తర్వాత, "నువ్వు కళ్యాణ్ బ్రోని సపోర్ట్ చేసావు. కానీ నువ్వు ఈ విధంగా వీడియో పెట్టడం కరెక్ట్ కాదన్నాడు." సో, బ్రో నేను వీడియో అయితే తప్పుగా ఏం మాట్లాడలేదు. కళ్యాణ్ బ్రో నన్నెందుకు ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేశాడు. అలాగే యూట్యూబ్‌లో ఎందుకు కాపీరైట్ స్ట్రైక్ ఏసాడనైతే నేను చెప్పడం జరిగింది. ఓకేనా. సో, ఇలా జరిగిన తర్వాత అతనన్నాడు, "సో, ఓకే. మీరిద్దరూ కలండి. ఒక ఇంటర్వ్యూ అంటే నేను మీ ఇద్దరికి కలడానికైతే ఏర్పాటు చేస్తాను. హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు చెప్పు బ్రో" అన్నాడు. ఓకే. చెప్తా అన్నాను. కానీ నేను రీసెంట్‌గా వైజాగ్‌లో ఉన్నప్పుడు కళ్యాణ్ బ్రో ఏదో అక్కడ షాప్ ఓపెనింగ్‌కొచ్చారు. నన్ను గూడా అక్కడ ఇన్వైట్ చేసారు. ఇద్దరం ఎళ్ళాననమాట. సో, ఎళ్తే ఇద్దరం మీట్ అయ్యాం. ఒక వీడియో తీసుకొని వీడియోలో కళ్యాణ్ బ్రో నన్ను చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే నేను సపోర్ట్ చేశాను గదా! కళ్యాణ్ బ్రోకి. షాక్ అయ్యి తర్వాత నీ పేరు మర్చిపోయాను లోపే భాస్కర్ అంటే ఆ! భాస్కర్ అన్నాడు. ఓకేనా. సో, లాస్ట్‌న ఎళ్ళిపోయినప్పుడు "నువ్వేనమ్మా శ్రీకాంత్‌ని తిట్టావని" కళ్యాణ్ బ్రో అన్నాడు. "నేనేం తిడతాను బ్రో. నేనొక జస్ట్ సపోర్ట్ చేశాను. నేనేం తిడతానని" జెప్పాను. సో, అదే విషయాన్ని నేనెళ్ళి వేరే ప్యానెల్‌లో మాట్లాడాను. ఫ్యాక్ట్స్ ఫర్ ఎవర్ అని ఉంటది. ఆ ప్యానెల్‌లో మాట్లాడడం జరిగింది. సో, దాన్ని పట్టుకెళ్ళి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇంకా టెలిగ్రామ్ ఎక్కడ పడితే అక్కడ మా ఇద్దరికి ఆర్గ్యుమెంట్ జరిగినట్టు, ఇది జరిగినట్టు ఇంకా ప్రతి ఒక్కరు కూడా అప్‌లోడ్ చేసేస్తున్నారు. కానీ నిజంగా అక్కడ ఏం జరిగింది లేదు. సో, నిజంగా కళ్యాణ్ పడాలని ఈరోజు విన్ అయిపోయి వచ్చిన తర్వాత ఎందుకు ఇంతలాగా ప్రతి ఒక్కరు ట్రిగ్గర్ చేస్తున్నారు? ప్రతి ఒక్కరు ఎందుకు వీడియోలు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. కళ్యాణ్ ఆ రోజు హౌస్‌లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయలేదు. ఆన్ ది వీడియోలు కావచ్చు, లైవ్‌లు కావచ్చు ఎవ్వరు కూడా చేయలేదు. కళ్యాణ్ పడాల విన్నర్ అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరొచ్చేసి నీతులు చెప్పేస్తున్నారు. ఈరోజు ఏటేటో మాట్లాడేస్తున్నారు. ఆ రోజు కళ్యాణ్ పడాల హౌస్‌లో ఉన్నప్పుడు ఎంతమంది సపోర్ట్ చేశారు? జెన్యూన్‌గా సపోర్ట్ చేసింది చాలా, చాలా కొంతమందున్నారు. కానీ నెగెటివ్ కామెంట్‌లు పెట్టేవాళ్ళు, కళ్యాణ్ బ్యాట్ చేసేవాళ్ళు, లేదంటే చేద్దాం అనుకున్నోళ్ళు మాత్రం చాలా తక్కువ. వాళ్ళు ఫ్యాన్సో కాదు, ఎవరో కాదు. సో, కళ్యాణ్ పడాలకి నాకేం జరిగిందంటే ఏం జరగలేదు. ఓకేనా. అసలేం జరగలేదు. నేను ఆల్రెడీ బ్రోని 2 టైమ్స్, 3 టైమ్స్ కలిసాను. ఎందుకంటే తనకి నాకు ఎటువంటి మనస్పర్ధలు గాని ఎటువంటివి ఏమి లేవు. సో, అతను చాలా మంచోడు. ఒక జెన్యూన్ పర్సన్ కాబట్టి మనందరం గెలిపించాం. సో, నాకు కళ్యాణ్ పడాలకి ఇద్దరికీ పడకపోతే, కళ్యాణ్ పడాలని నాకిష్టం లేకపోతే, ఎందుకు నేను కళ్యాణ్ బ్రోని కలవడానికెళ్తాను? చెప్పండి మీరు అర్థం చేసుకోండి. కళ్యాణ్ బ్రో నాకిష్టం కాబట్టి నేను కలవడానికెళ్ళాను. సో, దీంట్లో తీసుకెళ్ళి సాగదీసుకొని ఇంకా చాలామంది ఏమంటారు, చాలా ప్యానెల్స్‌లో సాగగొట్టి ఎందుకసలు కళ్యాణ్ బ్రో అంతా ఆల్రెడీ మొత్తం అయిపోయింది. సో, అయిపోయినప్పుడు మళ్ళీ ఎందుకు కళ్యాణ్ బ్రో గురించి మాట్లాడడం? సో, ఆల్రెడీ 'బిగ్ బాస్' సీజన్ 9 అయిపోయింది. కళ్యాణ్ పడాల విన్నర్ అయిపోయాడు. సో, మళ్ళీ అదే టాపిక్‌ని ఎందుకు మాట్లాడడం? చాలా మందికి ఇదే చెప్తాను. ఎందుకు మళ్ళీ మాట్లాడడం? సో, కళ్యాణ్ పడాల గురించి వదిలేయండి ప్రతి ఒక్కరు.